బైబిల్‌లోని వాక్యాలు ఏ సంవత్సరంలో అధ్యాయాలుగా చేయబడెను? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1227, ఆప్షన్ బి క్రీస్తు శకం 1452, ఆప్షన్ సి క్రీస్తు శకం 1865, ఆప్షన్ డి క్రీస్తు శకం 1736. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1227 సంవత్సరంలో అధ్యాయములుగా చేయబడెను. బైబిల్లో ఉన్న వాక్యమును అధ్యాయాలుగా చేసిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జాన్ విక్లిఫ్, ఆప్షన్ బి మార్టిన్ లూథర్, ఆప్షన్ సి స్టీఫెన్ లాంగ్టన్, ఆప్షన్ డి విలియం కెండేల్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్టీఫెన్ లాంగ్టన్ అనే వ్యక్తి అధ్యాయాలుగా చేశాను. పాత నిబంధనలోని వాక్యాలను వచనాలుగా విభజించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ బ్లెయిస్ పాస్కల్, ఆప్షన్ బి యూదా రబ్బీ అయిన నాతాను, ఆప్షన్ సి రాబర్ట్ బాయిల్, ఆప్షన్ డి విలియం హెర్షల్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యూదా రబ్బీ అయిన నాతాన్ అనే వ్యక్తి పాత నిబంధనలోని వాక్యాలను వచనాలుగా విభజించెను. పాత నిబంధనలోని వాక్యాలు ఏ సంవత్సరంలో వచనాలుగా చేయబడెను? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1448, ఆప్షన్ బి క్రీస్తు శకం 1326, ఆప్షన్ సి క్రీస్తు శకం 1234, ఆప్షన్ డి క్రీస్తు శకం 1789. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1448 సంవత్సరంలో వచనాలుగా చేయబడెను. క్రొత్త నిబంధనలోని వాక్యాలను వచనాలుగా విభజించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ జార్జ్ వాషింగ్టన్, ఆప్షన్ బి అబ్రహాం లింకన్, ఆప్షన్ సి రాబర్ట్ స్టీఫెనస్, ఆప్షన్ డి జాన్ మిల్టన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రాబర్ట్ స్టీఫెనస్ అనే వ్యక్తి వచనాలుగా విభజించెను. క్రొత్త నిబంధనలోని వాక్యాలు ఏ సంవత్సరంలో వచనాలుగా చేయబడెను? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1925, ఆప్షన్ బి క్రీస్తు శకం 1842, ఆప్షన్ సి క్రీస్తు శకం 1798, ఆప్షన్ డి క్రీస్తు శకం 1551. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి క్రీస్తు శకం 1551 సంవత్సరంలో వచనాలుగా చేయబడెను. బైబిల్ను మొదటిగా ముద్రించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ విలియం కేరీ, ఆప్షన్ బి జాన్ విక్లిఫ్, ఆప్షన్ సి జోహన్నెస్ గూటన్బర్గ్, ఆప్షన్ డి కింగ్ జేమ్స్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జోహన్నెస్ గుటన్బర్గ్ అనే వ్యక్తి ముద్రించెను. జోహన్నెస్ గూటన్బర్గ్ బైబిల్ను మొదటిగా ఏ భాషలో ముద్రించెను? ఆప్షన్ ఏ హెబ్రీ, ఆప్షన్ బి గ్రీకు, ఆప్షన్ సి ఇంగ్లీష్, ఆప్షన్ డి లాటిన్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లాటిన్ భాషలో ముద్రించెను. బైబిల్ మొదటిగా ఏ సంవత్సరములో ముద్రించబడెను? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1441, ఆప్షన్ బి క్రీస్తు శకం 1456, ఆప్షన్ సి క్రీస్తు శకం 1556, ఆప్షన్ డి క్రీస్తు శకం 1781.
రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్రీస్తు శకం 1456 సంవత్సరంలో ముద్రించబడెను. బైబిల్ మొట్టమొదటిగా ఏ రోజున ముద్రించబడెను? ఆప్షన్ ఏ ఆగస్టు 24వ తేదీ, ఆప్షన్ బి జూలై 7వ తేదీ, ఆప్షన్ సి నవంబర్ 30వ తేదీ, ఆప్షన్ డి డిసెంబర్ 25వ తేదీ. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆగస్టు 24వ తేదీన ముద్రించబడెను. తెలుగు భాషలో పరిశుద్ధ గ్రంథము ఏ సంవత్సరంలో ముద్రించబడింది? ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1910, ఆప్షన్ బి క్రీస్తు శకం 1860, ఆప్షన్ సి క్రీస్తు శకం 1765, ఆప్షన్ డి క్రీస్తు శకం 1680. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి క్రీస్తు శకం 1860వ సంవత్సరంలో ముద్రించబడింది. బైబిల్లో అతిపెద్ద పుస్తకము ఏది? ఆప్షన్ ఏ ఆదికాండము, ఆప్షన్ బి యెషయా గ్రంథము, ఆప్షన్ సి ఇర్మియా గ్రంథము, ఆప్షన్ డి కీర్తనల గ్రంథము. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కీర్తనల గ్రంథము. బైబిల్లో అతి చిన్న పుస్తకము ఏది? ఆప్షన్ ఏ ఓబద్య, ఆప్షన్ బి యోహాను రాసిన 2వ పత్రిక, ఆప్షన్ సి హగ్గయి, ఆప్షన్ డి యోహాను రాసిన 3వ పత్రిక. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యోహాను రాసిన 2వ పత్రిక. బైబిల్లో మొదటి ప్రవక్త ఎవరు? ఆప్షన్ ఏ అబ్రహాము, ఆప్షన్ బి మోషే, ఆప్షన్ సి సమూయేలు, ఆప్షన్ డి ఏలియా. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అబ్రహాము. బైబిల్లో మొదటి యాజకుడు ఎవరు? ఆప్షన్ ఏ మెల్కీసెదెకు, ఆప్షన్ బి అహరోను, ఆప్షన్ సి ఎలియాజరు, ఆప్షన్ డి జకరియా. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెల్కీసెదెకు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేసి పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అదేవిధంగా మా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ఆన్సర్స్ కామెంట్ చేయండి.